దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యము. ప్రార్థన చేయమని మనల్ని దేవుడు ఆహ్వానిస్తున్నటువంటి వాక్యము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా జీవితంలో దేవుడు ఆహ్వానించినటువంటి ఆ కష్టాల్లో, బాధల్లో జరిగిపోయినటువంటివి, జరగబోతున్నటువంటివి, జరుగుతున్నటువంటివి, గ్రహింపలేని గొప్ప సంగతులు ఇర్మియాకి ఒక ఆహ్వానం ఇచ్చాడు. ఏమనంటే, నేను జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి మీకు తెలియజేస్తాను. గ్రహింపలేని గొప్ప నిగూఢమైనటువంటి సంగతులు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, మనం దేని వలన అది మనం సంపాదించుకుంటాం, దేనివల్ల అది పొందుకుంటామంటే, దేవుని వాక్యము ఎలా చెప్తుంది? ప్రార్థన చేయమని చెప్తుంది. దేవుడైన యెహోవా ఇర్మియాకి ఏం చెప్తానంటే, నాకు మొరపెట్టుము. అదే ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసులు ప్రార్థన చేయడం ఒక్కొక్కసారి మానేస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందుల్లోనే, కష్టంలోనే మనము ప్రార్థన చేసే వారముగా ఎప్పుడైతే ఉంటామో, ఆ ప్రార్థన జీవితము ఏం చేస్తుందంటే, మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నటువంటి సమస్యల నుంచి మనల్ని ఆ ప్రార్థన బయటికి తీసుకుని వస్తుంది. అందుకే మనము ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన ప్రతిస్పందన ఎలాగుంటుందంటే, దేవుడు మనకు వాగ్దానముతో కూడినటువంటి మాటలు కొన్ని చెప్తాడు. నువ్వు బయటకు వస్తావు, నిన్ను బయటికి తీసుకొస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను, ఇలాగా ఉంటుంది అన్నమాట ప్రార్థనలో జవాబు. కాబట్టి గొప్ప లేకపోతే సమస్యలైనా, తక్కువ సమస్యలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, లోతైనటువంటి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కూడా మనం తలపట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన ఆ చిక్కుముళ్ళని విప్పుటకు కారణమవుతుంది. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటామో, అప్పుడే ప్రార్థనే మనల్ని మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరి ఉత్తరం దేవుడు దయచేయటకు మనకు ప్రార్థనే నేర్పిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానక చేస్తావో, ప్రతిరోజు చేస్తావో, ఆ రోజు ఒకరోజు నీ జీవితంలో ఆ ఫలితము అనుభవిస్తావు. అది ప్రార్థన చేసేవారే దాన్ని అర్థం చేసుకోగలరు. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురనే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురనే, నేను మీ మనవి ఆలకింతును. అంటే మీరు ప్రార్థన చేసే, మీరు మొరపెడతారనే, మీరు నాకు ప్రార్థన చేస్తారనే, ప్రార్థన చేస్తూ ఒత్తురనే, నేను మీ మనవి ఆలకింతును. అంటే దేవుడు రెడీగా ఉన్నాడు. ఎవరైతే నిజముగా ప్రార్థన చేసేవారు ఉన్నారో, ఎవరైతే నిజముగా భయము, భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే చిక్కుల్లో ఉన్నారో, ఇర్మియా అయితే ఆ రాజు, ఇజ్రాయెల్ రాజే ఇర్మియాకి ఆయన విరోధి అయిపోయాడు. ఇర్మియా చెప్తున్నాడు, బాబులోని రాజు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి, చెరలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని చంపేస్తాడు, నిన్ను నీ పిల్లల్ని నీ ముందే పొడి చంపేస్తారు, నిన్ను నీ కండ్లు పొడి చేస్తాడు, నీకు ఇలాగా బందీకి ఇనప సంఖ్యలతో నిన్ను బంధిస్తాడు, అలాగే నీకు జీవితాంతం ఆ బబులోనులో నువ్వు ఖైదీగా ఉంటావు అని ఆ రాజుకు చెప్తూ ఉంటే, రాజు, ఈ ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడంటే, ఇర్మియానే ఒక భయంకరమైనటువంటి ప్రదేశంలో ఇర్మియాని బంధించాడు. బబులోను రాజు వచ్చి ఇర్మియాని విడిపించడం జరుగుతుంది. ఇర్మియా ఆ మంటల్లో, అంటే ఇజ్రాయేలు దేశమంతా కూడా కాలిపోకుండా ఆ మంటల్లో నుంచి తప్పించబడి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఇర్మియా ఉంటాడండి. దేవుని బిడ్డలారా, అదే ఇర్మియా మాట వినింటే ఇజ్రాయెల్ రాజుకి అంత భయంకరమైనటువంటి కష్టాలు, ఇజ్రాయేలు దేవుని బిడ్డలకు అంత కష్టాలు వచ్చినవి కాదు.
అందుకే ప్రార్థనా పరులు మనకు అవసరం. కాబట్టి ఈరోజు మనం కూడా మన కుటుంబం కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకు, మన సంఘం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్పవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు నాకు మొరపెట్టుదురనే, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురనే ఏమంటున్నాడు, నేను మీ మనవి ఆలకింతును. కాబట్టి దేవుడు ఆలకిస్తానంటున్నాడు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు దేవుడు చెప్పింది మనం చేయకూడదు? ఎందుకు దేవుడు చెప్పింది ప్రార్థనే కదా? నిన్ను డబ్బు అడగట్లేదు కదా, నిన్ను ఆస్తి అంతస్తులు అడగట్లేదు కదా, నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితులు ఏమి మంచిగా ఉన్నావు అవన్నీ అడగట్లేదు కదా. నిన్ను అడిగేది ఏంటంటే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో వాటన్నిటిలో నుంచి విడిపించేదానికి నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థన చేయి, నీకు నిగూఢమైన సంగతులు తెలియజేస్తాను, దాగి ఉన్నటువంటి సంగతులు తెలియజేస్తాను, జరగబోయే విషయాలు నీకు తెలియజెప్తాను. కాబట్టి 13వ వచనం అంటాడు, ఇర్మీయా గ్రంథం 29:13లో, మీరు నన్ను వెదికిన ఎడల, అంటే ప్రార్థనలో వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎంత గొప్ప విషయం అంటే, దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలో దేవుని వెతకాలి. ప్రభా, దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నువ్వు నాకు కనబడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ప్రభా నీ సన్నిధి నాకు అనుభవపూర్వకంగా తెలియపరచు, నీ యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియపరచు, నేను ఏ విధంగా నడవాలో నా ప్రవర్తన అంతటికీ ఇదిగో నువ్వు నాకు రాజువి, నన్ను నడిపించే నాయకుడివి, నన్ను నడిపించే దేవుడివి అని ఎప్పుడైతే నిన్ను ఆయనకి సరెండర్ అయ్యి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి మొరపెడతావో ఖచ్చితంగా నీకు ఆయన, నువ్వు ప్రార్థనలో దేవుని వెదికినప్పుడు ఖచ్చితంగా పూర్ణ మనస్సుతో నన్ను అంటే ఆయన్ని వెతికినప్పుడు, ఆయన గురించి విచారణ చేసినప్పుడు మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. అలాగే 14వ వచనం అంటాడు, నేను మీకు కనపరుచుకుందును. అంటే దేవుడే నీకు కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసే వారికి, ప్రార్థనలో వెతికే వారికి, ప్రార్థనలో పరిపూర్ణత పొందుకున్నటువంటి వారికి, ప్రార్థనలో ఎడతెగక దేవునికి మనవి చేస్తున్నటువంటి వారికి ఆయన్ని కనపరుచుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరల నుండి రప్పించేదను. ఎంత గొప్ప విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నువ్వు ఎలాగా ప్రార్థన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నీ జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవుని దగ్గర నుంచి తిరిగి ఉత్తరము దయచేటకు దేవుడు సహాయకుడిగా, ఆయన నీ కన్నుల వైపు, నీ యొక్క ముఖం వైపు, నీ ఇంటి వైపు ఆయన చూస్తూనే ఉంటాయి ఆయన కన్నులు. కాబట్టి ఆయన చేతులు, కరములు నీ వైపు చూస్తూనే ఉంటాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన్ని అడగాలి, ప్రార్థన చేయాలి. వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడనని క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు ఉంది కదా. కాబట్టి మనం ఏం వెతుకుతున్నాం? పరిశుద్ధాత్మను అడుగుతున్నామా? మనము కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో విడిపించమని అడుగుతున్నామా? మన అప్పులు తీర్చమని అడుగుతున్నామా? మన కష్టాలు తీర్చమని అడుగుతున్నామా? ఏది అడిగినా దేవుడు సహాయం చేస్తాడు. అది నీ ప్రార్థనలో దేవుని వెతికే గుణము నీకు ఉండాలి. ఉత్తరము దయచేయమని నువ్వు అడిగే వ్యక్తిగా ఉండాలి. దేవునికి నీకు ఇష్టమైన, దేవునికి నీకు ఉన్నతమైనటువంటి ఒక సంబంధ బాంధవము కలిగినటువంటి ఉద్దేశముతో నువ్వు దేవుని ప్రతిదినము గోజారి వేడుకునేటట్లుగా ఉండాలి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. నేను ఎవరైతే ప్రభా నిజముగా నీకు మొరపెడుతున్నారో, నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపస్తుడు తండ్రి. యు ఆర్ ద నియర్నెస్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు సమీపస్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి. కాబట్టి నువ్వు సహాయము చేసే దేవుడు ప్రభా. నైనా ఇదిగో ఎవరైతే నీకు నేను నిజముగా మొరపెడుతున్నారో వారికి సమీపస్తుడు అని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహాయం చేయండి, దీవించండి, ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో జవాబు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.